హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విటివి వినీ తెలుగు బ్లాగ్స్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోబోతున్నాం. అదే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం అన్నమాట. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్. సో ఆ ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్ కోసం అయితే స్టూడెంట్స్ చాలా వరీ అవుతారు, స్ట్రెస్ తీసుకుంటారు. ఆ బ్యాంక్ అని ఈ బ్యాంక్ అని తిరుగుతూనే ఉంటారు, డాక్యుమెంటేషన్స్ అని ఇవన్నీ. సో వాటన్నిటికీ 1 పాయింట్ సొల్యూషన్ ఏంటన్నది ఈ వీడియోలో నేను క్లియర్ గా మాట్లాడతాను అనమాట. అండ్ అది కూడా ఒక్క స్టెప్ కూడా మీరు బయటికి వెళ్లకుండా ఇంట్లో నుంచి ఆన్లైన్ లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ బ్యాంక్ నుంచి వస్తుందో మీరు ఈజీగా తెలుసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇవన్నీ కూడా క్లియర్ గైడెన్స్ మనకి క్లియర్ గా ఇస్తారనమాట. అది కూడా ఒక 1-on-1 సెషన్ తీసుకొని. సో ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు ఏంటి అని ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడదాం. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, బేసికల్లీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ కి వెళ్తున్నప్పుడు అసలు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత లెట్స్ టాక్ అబౌట్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే డాక్యుమెంటేషన్. సో ప్రతిసారి మనం ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకున్నప్పుడు ఆ బ్యాంక్ తిరగాల్సి వస్తుంది. వాళ్ళు చెప్తారు, మనం ప్రతిసారి ఒక డాక్యుమెంట్ పట్టుకెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తారు ఈ డాక్యుమెంట్ కాదు వేరే డాక్యుమెంట్ తీసుకురండి, ఈ డాక్యుమెంట్ కాదు వేరే డాక్యుమెంట్ తీసుకురండి అని. అండ్ అదేంటంటే మనకి చాలా టైం కన్జ్యూమ్ చేసేస్తుంది అక్కడ. అండ్ ఇంకొకటి మన ఇంటేక్ టైం కూడా వచ్చేస్తుంటది. సో ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు ద స్టూడెంట్స్, రైట్? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి బ్యాంక్ ఎప్పుడైతే లోన్ అప్లై చేస్తామో మనకి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం పెద్దగా ఐడియా ఉండదు. అంటే ఏ బ్యాంక్ మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో లోన్ ఇస్తుందని కానీ, లేకపోతే మనకి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ బ్యాంక్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో లోన్ ఇస్తుంది అన్నది మనకి ఐడియా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్. సో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి అసలు మనకి లోన్ వస్తుందా రాదా, అండ్ మనకు ఒకవేళ లోన్ వస్తే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అసలు లోన్ మనకి అప్రూవల్ అవుతుందా అవుతా. సో ఇవన్నీ మనం డైలీ లైఫ్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, రైట్? సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ 1 పాయింట్ సొల్యూషన్ ఈ జ్ఞానదాన్. సో ఈ జ్ఞానదాన్లో ఏంటంటే మీరు 1 స్టెప్ మీరు ఇంటి నుంచి అసలు బయటికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు మొత్తం లోన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ చేయొచ్చు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఇది ఎలా కంప్లీట్ చేయొచ్చు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గైస్, జ్ఞానదాన్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. మీరు ఎలాంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత విత్ ఇన్ 24 hours లోనే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఒక 1-on-1 సెషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో దట్ ఈ 1-on-1 సెషన్ లో మీకు ఏం జరుగుతుందంటే సమ్ మెంటర్ విల్ జాయిన్ అండ్ మీకు ఇన్ డీటెయిల్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంటేషన్స్ ఎలా అన్నది అప్లై చేస్తారు, అండ్ అప్రూవల్ వస్తుందా రాదా ఏంటి అనేది మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాతే మీకు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో మీరు వన్స్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాం అన్న తర్వాత ఈ డాక్యుమెంటేషన్స్ ఏవైతే మీరు అప్లై చేస్తారు, అసలు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు ఏంటి అవన్నీ, మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అన్ని అప్లై చేసిన తర్వాత మీకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ బ్యాంక్స్ నుంచి ఎంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తారనమాట. నార్మల్ గా మనకి చాలా మంది జస్ట్ ఒక బ్యాంక్ కి అప్లై చేసి లోన్ అప్రూవల్ అయిపోతే ఓకే, లోన్ అప్రూవల్ అయిపోయింది, ఐ కెన్ గో అబ్రాడ్ అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మ్యాటర్స్ కదా, బికాస్ మనీ అనేది ఈజీగా రాదు కదా. సో వీళ్ళు అది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనమాట. మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు ఏ బ్యాంక్ లో లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది క్లియర్ గా వాళ్ళు అన్ని అనలైజ్ చేసుకుని మీకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీరు లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అది కూడా మీకు ఎప్పుడైనా ఏమైనా ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగానే తీసుకుంటారు. దానికోసం మీకు పర్సనలైజ్ ఒక మెంటర్ అనేది అసైన్ చేస్తారు అనమాట. సో మీరు వాళ్ళకి ఏ డౌట్స్ అన్నా, మీకు మీ డాక్యుమెంటేషన్ లో కానీ దేంట్లో అయినా ప్రాసెస్ మొత్తంలో ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి మీరు అడగచ్చు అనమాట. సో ప్రతి డౌట్స్ కూడా వాళ్ళు క్లియర్ చేసి మీకు లోన్ అప్రూవల్ సక్సెస్ఫుల్ అయినట్టు వాళ్ళు చూస్తారనమాట. సో అండ్ గైస్, కమింగ్ టు జ్ఞానదాన్. సో జ్ఞానదాన్ అన్నది ఆల్రెడీ 15,000 ప్లస్ స్టూడెంట్స్ ని అబ్రాడ్ పంపించడంలో హెల్ప్ చేసింది. అండ్ అరౌండ్ 5,000 crore ప్లస్ లోన్స్ తీసుకున్నారు ఈ జ్ఞానదాన్ నుంచి. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ జ్ఞానదాన్ ఇస్ ఇది వేరియస్ బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ తో, అట్ ద సేమ్ టైం కార్పొరేట్ బ్యాంక్స్ తో, ఈ రెండింటితో చాలా టైఅప్ అయి ఉంది. సో పబ్లిక్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ తో టైఅప్ అవ్వడం వల్ల మీకు ఒక క్లియర్ ఎక్స్పోజర్ వస్తుంది. అంటే ఏ బ్యాంక్ తో మీకు లోన్ రావచ్చు అండ్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో లోన్ రావచ్చు. అండ్ దీంతో పాటు 3,400 ప్లస్ యూనివర్సిటీస్ తో జ్ఞానదాన్ అన్నది టైఅప్ అయింది. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ జ్ఞానదాన్ అన్నది. అండ్ మీకు ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్ హియర్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. మీకు క్లియర్ గా తెలుస్తుంది ఏ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అన్నది మీకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ యువర్
ఇంట్రెస్ట్ రేట్ యాజ్ లైక్ యూ కెన్ ట్రాక్ ద ప్రాసెస్ అన్నమాట. అసలు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు ప్రాసెస్ లో, అసలు అప్రూవల్ ఎంత వరకు వచ్చింది అన్నది ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. సో దట్ మీరు వర్రీ కూడా అవ్వాల్సిన లైక్ ఇట్స్ హ్యాజిల్ ఫ్రీ సింప్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ కమింగ్ టు ద ప్రాసెస్ గైస్, ఫస్ట్ మీరు జ్ఞాన్దాన్ లో అప్లై చేయగానే మీకు వన్స్ ఒక మెంటర్ మీకు 1-on-1 సెషన్ తీసుకుంటారు. 1-on-1 సెషన్ తీసుకున్న తర్వాత మీకు లోన్ అసలు మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలి, అసలు ఆ డాక్యుమెంట్స్ అన్ని మీకు పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది వాళ్ళే మీకు గైడ్ చేస్తారు. వన్స్ ఆ ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఎంత లోన్ వరకు రావచ్చు అన్నది కూడా వాళ్ళు మీకు క్లియర్ గా ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత మీకు నెగోషియేషన్ కూడా జ్ఞాన్దానే మీకోసం చేస్తారు. లైక్ దే టేక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ సింప్లీ. ఎగ్జాక్ట్లీ. సో వన్స్ నెగోషియేషన్ అయిపోయిన తర్వాత మీరు ఓకే అనుకుంటే మీకు వాళ్ళు అమౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దిస్ ఈస్ హౌ సింపుల్ ఇట్ ఈస్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ జ్ఞాన్దాన్ ఇస్ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే ఇంత చేస్తున్నారు కదా, విల్ దే చార్జ్ ఎనీథింగ్ అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. బట్ నో, దే విల్ నాట్ ఈవెన్ చార్జ్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ యూ. ది ప్రాసెస్ అంతా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మీకు వన్స్ లోన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. ఆ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా మీరు జ్ఞాన్దానికి పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే బ్యాంక్ లోన్ ఇస్తుందో ఆ బ్యాంక్ పే చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఇస్ గైస్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? దిస్ ఈస్ వెరీ ఈజీ. సో మీరు ఇంట్లోనే కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అనలైజ్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అండ్ ట్రాక్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో. ఎవరైతే అబ్రాడ్ కి ప్లాన్ చేస్తున్నారో, యూజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, యూజ్ దిస్ జ్ఞాన్దాన్ వెబ్సైట్ అండ్ గెట్ యువర్ లోన్స్ డన్ ఈజీలీ. సో గైస్, మేము జ్ఞానం కోసం కూడా డిస్క్రిప్షన్ లో డీటెయిల్ గా మెన్షన్ చేస్తాం. సో డైరెక్ట్ గా వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో గివ్ ఇట్ అ ట్రై. ఫస్ట్ 1-on-1 సెషన్ తీసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి, అప్పుడే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వండి. అండ్ మీరు ఇంకా లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేము ప్రతి కమెంట్ కి కూడా రిప్లై ఇస్తాము. సో yeah, that's all for today's video guys, and see you in the next video. Until then, take care and bye bye.